శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. శ్రీ క్రోధీనామ సంవత్సర పంచాంగ పఠనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధీనామ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యాం నృణాం ఆయుర్వృద్ధిమముత్తమం శుభకరం సంతాన సంవత్సదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ సంవత్సరం పేరు క్రోధీనామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, రేవతి నక్షత్రం. తేదీ 9/4/2004 మంగళవారం. మన కలియుగానికి పాడ్యమి ఆది రోజు కావున క్రమేణా ఉగాదిగా మారినది. ఈ నూతన సంవత్సరం మనకంతా కూడా శుభం లాభం కలగాలంటే, శత్రు సంహారం జరగాలంటే ఈ పర్వదినమందు ప్రతి ఒక్కళ్ళు కూడా గంగా స్నానం అనేది ఆచరించాలి. గంగా స్నానం చేయడానికి వీలు లేని వాళ్ళు గంగా జలాన్ని ఈ శుద్ధ జలములో కలుపుకుంటూ ఓం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మినో సన్నిధిం కురు ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానాన్ని ఆచరించాలి. అలాగే ఈ సంవత్సరము ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైన వాళ్ళు ఆవు దానం చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. రోగాలు ఉపశమిస్తాయి. స్త్రీలు సౌభాగ్యవంతులు, సంతానవతులు అవుతారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క గుమ్మానికి మామిడాకులతోని తోరణాలు బిగించాలి. అలాగే నూతన వస్త్రం లేదా ఉతికిన వస్త్రములను ధరించి విఘ్నేశ్వరుని పూజ, ఇష్టదేవత ఆరాధన చేసి బ్రాహ్మణుని ద్వారా పంచాంగ శ్రవణం పఠనం కావించాలి. అలాగే మరీచి ఇంగు లవణం అజమోజాత శర్కర అంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుణ్యదినమందు వేప పువ్వు, లేత మామిడి ముక్కలు, ఇంగువ, బెల్లం, లవణం, ఉప్పు, కొత్త చింతపండు పులుసుతోని పచ్చడిని సేవించాలి. అలాగే షడ్రుచులు అనగా 6 రుచుల పదార్థములు వలన రోగాలు రాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యముగా జీవిస్తారు. ఈ పంచాంగ శ్రవణం తమ గోత్రనామాలతోని బ్రాహ్మణుని ద్వారా ఆచరించడం వలన సమస్త దుఃఖాలు, కష్టాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి నిండా నూరేళ్ళు ఆయురారోగ్యంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చల్లగా ఉంటారు. ఈ సంవత్సరము చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం రోజు తేదీ 5/5/2024 మొదలు వైశాఖ బహుళ చతుర్దశి బుధవారం 5/6/2024 వరకు గురుమూఢము 31 రోజులు కలదు. అలాగే చైత్ర బహుళ తదియ శనివారం 27/4/2024 మొదలు ఆషాఢ శుక్ల పాడ్యమి శనివారం 7/24 వరకు శుక్రమౌఢ్యమి కలదు. పాల్గొన బహుళ పాడ్యమి శనివారం 15/3/25 మొదలు పాల్గొన బహుళ చతుర్దశి వరకు శుక్రమూఢం అనేది ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం 12 రాశుల యొక్క ఆదాయ వ్యయములు. మొదటగా మేషరాశి వాళ్లకు 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. తదుపరి వృషభ రాశి 2 ఆదాయం, 8 వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానం. తదుపరి మిథున రాశి 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజపూజ్యం, 6 అవమానం. తదుపరి కర్కాటక రాశి 6 రాజపూజ్యం, 6 వ్యయం,
అలాగే 6 గౌరవం, 6 ఆదాయం. తదుపరి వృశ్చిక రాశి 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజపూజ్యం, 5 అవమానం. ధనస్సు రాశి 11 ఆదాయం, 5 వ్యయం, 7 రాజపూజ్యం, 5 అవమానం. తదుపరి మకర రాశి 14 ఆదాయం, 14 వ్యయం, 3 రాజపూజ్యం, 1 అవమానం. కుంభరాశి 14 ఆదాయం, 14 వ్యయం, 6 రాజపూజ్యం, 1 అవమానం. మీనరాశి 11 ఆదాయం, 5 వ్యయం, 6 2 రాజపూజ్యం, 4 అవమానం. ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం రావడం వలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపిక, సహనము, శాంతి, ప్రశాంతంగా జీవించాలి. అలాగే ఈ సంవత్సరము నవనాయకములు అనగా ఈ సంవత్సరం రాజు అనేవాడు కుజుడు, మంత్రి అనేవాడు శనేశ్వరుడు, సేనాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శుక్రుడు, అర్ఘ్యాధిపతి శని, నీరసాధిపతి కుజుడు, మేఘాధిపతి శని, పశునాయకుడు యముడు. ఈ సంవత్సరం పశునాయకుడు యముడు అగుట వలన పశువులకు కొద్దిగా ఆరోగ్య సమస్యలనేటివి కలుగుతాయి. కావున మీ యొక్క గేదెలు కానీ, తర్వాత గుర్రాలు కానీ, జంతువుల యొక్క సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఈ సంవత్సరము వర్షాడక ప్రమాణములు అనగా 6 యోజన విస్తీర్ణం, 100 యోజనమున్నతాం, అధికస్య ప్రమాణాంతో వ్యోమగామేతిరాధ్యత. 6 యోజనముల విస్తీర్ణము, 100 యోజనముల ఉన్నతమైనటువంటి అధికాషాఢములతోని 10 భాగములు సముద్రము పైన, 7 భాగములు పర్వతములు కొండలపైన, 2 భాగములు భూమిపైన వర్షాలు కురుస్తాయి. అనగా ఈ సంవత్సరము వర్షాలనేటివి జూన్, జూలై, ఆగస్టు ఆ నెల లోపల చివరి కాలంలో ఎక్కువగా భూమిపైన కురిసే అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము వర్షాలు కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలి. అలాగే వాస్తుకర్తరి నిర్ణయం. ఈ వాస్తుకర్తరి అనేది మట్టి, శిల పనులు ఈ 29/5/2024 బుధవారం వరకు చేయడానికి పనికిరాదు. అలాగా బండలు కొట్టడం కానీ, నూతన గృహప్రవేశము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చును. పుష్కర నిర్ణయము. చైత్ర బహుళ అష్టమి బుధవారం రోజు 1/5/2024 రాత్రి 11:45 ఈ వృషభ రాశి లోపల బృహస్పతి వస్తున్నందువలన ఇక 2/5/24 మొదలు 13/5/24 వరకు నర్మదా నది యొక్క పుష్కర కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కర కాలమందు పిండ ప్రదానము, దాన ధర్మము చేసిన పితృదేవతలందరూ కూడా తరించి వారి యొక్క ఆశీస్సులచే మన వంశము అభివృద్ధి చెందును. గ్రహచార వ్యయములు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదము కలిపితే మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం గురువు 1వ స్థానంలో అశుభంగా ఉన్నాడు. తరువాత 2వ స్థానం లోపల కూడా అశుభంగా ఉండడం వలన ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళు కొద్దిగా రాహు జపం, శని జపం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే శివుని యొక్క ఆరాధన. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మృత్యుంజయ జపం చేయడం వలన ఆరోగ్య సమస్యలు లేకుండా ఈ మేషరాశి వాళ్లకు అంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి లోపల కృత్తికా నక్షత్రంలోని 3 పాదములు, రోహిణి నక్షత్రంలోని 4 పాదములు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అనేది అవుతుంది. ఈ వృషభ రాశి వరకు 12వ స్థానం లోపల గురువు అనేవాడు బాగా లేడు.
అలాగే సంవత్సరాంతం కూడా శని అనేవాడు దశమ స్థానం లోపల బాగాలేడు. రాహు మట్టుకు 11వ స్థానంలో ఉండడం వలన శుభాలు లాభాలు కలుగుతాయి. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఇష్టదైవం అంటే వారి యొక్క కులదేవత, గ్రామదేవత, స్థానదేవత యొక్క ఆరాధన చేయడం వలన వీరి యొక్క కష్టాలు బాధలు తొలగిపోయేసి అన్ని విధాల కూడా శుభం కలుగుతుంది. అలాగే నవగ్రహముల యొక్క జపము, నవగ్రహముల యొక్క పూజా కార్యక్రమము ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని పఠించడం వలన వృషభ రాశి వాళ్లకు అంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రంలోని 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదములు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు కలిస్తే మిథున రాశి అనేది అవుతుంది. ఈ మిథున రాశి వాళ్లకు 11వ స్థానం లోపల గురువు అనేవాడు చాలా శుభంగా ఉన్నాడు. గత శోభకృతనామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం గురుబలం అనేది మిథున రాశి వాళ్లకు చాలా బాగా ఉన్నది. అలాగే రాహు కూడా చాలా మంచి స్థానంలోనే ఉన్నాడు. ఈ సంవత్సరము అనారోగ్య సమస్యలు లేకుండా ఏదైనా దేవతా మందిరం కానీ సుందరాకాండ పారాయణం చేయడం వలన ఈ మిథున రాశి వాళ్ళకున్న కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రంలోని 1 పాదం, పుష్యమి నక్షత్రంలోని 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిస్తే ఈ కర్కాటక రాశి అనేది అవుతుంది. ఈ రాశి వాళ్లకు 1వ స్థానం లోపల గురువు అశుభంగా ఉన్నాడు. అలాగే 11వ స్థానం లోపల శని, అష్టమాన శని ఉండడం వలన కర్కాటక రాశి వాళ్లకు సంచారం అనేది చాలా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తూ భగవంతుని ఆరాధన లోపల గడపడం వలన వారి యొక్క దుఃఖాలు, కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి లోపల మఘ నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బ నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తర నక్షత్రంలోని 1 పాదం కలిస్తే సింహరాశి అనేది అవుతుంది. ఈ సింహరాశి వరకు గురువు చాలా శుభస్థానంలో ఉన్నాడు. శుభస్థానంలో ఉండడం వలన ఈ సంవత్సరం సింహరాశి వాళ్లకు నూతన గృహయోగములు, అలాగే భూమి విషయంలో శుభాలు కలగడము, అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి జరుగుతుంది. ఏ పని చేయాలన్నా గురుబలం అనేది ఈ సింహరాశి వాళ్లకు చాలా బాగుంది. అలాగే 7వ స్థానం లోపల శనేశ్వరుడు బాగా లేదు కాబట్టి శనేశ్వరుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శనేశ్వరుడికి తైలాభిషేకం, నూనెతో అభిషేకం చేయడం కానీ, అలాగే నల్ల నువ్వులతో అభిషేకం నిర్వహించడం వలన వీరికి ఉన్నటువంటి సింహరాశి వాళ్ళ యొక్క శని దోషం అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి లోపల ఉత్తర నక్షత్రంలోని 3 పాదములు, హస్త నక్షత్రంలోని 4 పాదములు, చిత్తా నక్షత్రంలోని 2 పాదాలు కలిస్తే కన్యారాశి అనేది అవుతుంది. ఈ కన్యారాశి వరకు గురువు అస్తమాన స్థానం 9వ స్థానంలో శుభాలు ఉండడం వలన 6వ స్థానం శని కూడా శుభంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వాళ్లకు మధ్య రకంగా ఉంటుంది. అంటే మరీ మంచి కాకుండా మరీ చెడు కాకుండా వీళ్లకు ప్రతి ఒక్కటి కూడా శుభం అనేది కలుగుతుంది. ఈ కన్యారాశి వాళ్లకు దత్తాత్రేయ స్వామి దర్శనం వలన ఎటువంటి చెడు జరగకుండా అంతా కూడా బాగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి లోపల చిత్తా నక్షత్రంలోని 2 పాదములు, స్వాతి నక్షత్రంలోని 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 3 పాదములు కలిస్తే తులారాశి అనేది అవుతుంది. ఈ తులారాశి వాళ్లకు 7వ స్థానం లోపల గురువు అలాగే మంచి ఫలితాలను ఇస్తాడు. 8వ స్థానం లోపల కూడా శని ఆరంభంతో నవగ్రహ ధ్యానము, నవగ్రహ జపము, అలాగే ఆంజనేయ స్వామికి మన్యు సూక్తంతో అభిషేకము, అలాగే ఆంజనేయ స్వామికి సింధూర పూజ
జరుపుతూ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి లోపల విశాఖ నక్షత్రంలోని ఒక పాదం, అనురాధ నక్షత్రంలోని 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిస్తే ఈ వృశ్చిక రాశి అనేది అవుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా గురువు అశుభంగా ఉన్నాడు, శని మాత్రం శుభంగా ఉన్నాడు. మధ్యస్థంగా ఉండడం వలన వృశ్చిక రాశి వాళ్ళకు కూడా మరీ మంచి కాకుండా మరీ చెడు కాకుండా మధ్యస్థంగా నడుస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాముని యొక్క ఆరాధన చేయడం వలన దుఃఖాలు, కష్టాలు, బాధలనేటివి తొలగిపోతాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అయోధ్య లోపల ఈ సంవత్సరము రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. అలాగే రాముని యొక్క కృప, ఆశీస్సులు అన్నీ కూడా ఈ వృశ్చిక రాశి పైన ఎల్లవేళలా ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వృశ్చిక రాశి వాళ్ళు రామాలయ దర్శనం చేసుకోవడం వలన వీరికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రంలోని 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిస్తే ధనస్సు రాశి అనేది అవుతుంది. ఈ రాశి వాళ్లకు 5వ స్థానం లోపల గురువు చాలా శుభంగా ఉన్నాడు. అలాగే శనేశ్వరుడు కూడా చాలా శుభంగా ఉన్నాడు. కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్లకు ఈ సంవత్సరం విదేశీ ప్రయాణములు, అలాగే అనుకోకుండా ఊహించని ధనలాభం అనేది చాలా కలుగుతుంది. ఈ ధనస్సు రాశి వాళ్లకు ఈ సంవత్సరం చాలా శుభంగా ఉంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము నిర్వహించడం వలన ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో ఎటువంటి కష్టాలు, బాధలు లేకుండా అంతా శుభం కలుగుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 3 పాదములు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలోని 2 పాదాలు కలిస్తే మకర రాశి అనేది అవుతుంది. ఈ మకర రాశి వాళ్లకు 4వ స్థానం లోపల, తరువాత 5వ స్థానం లోపల కూడా శుభంగా ఉండడం వలన శనేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వలన శుభం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం శనేశ్వరుడు మకర రాశిని వదిలి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వెళ్ళిపోయే ముందు ఒక మంచి కార్యక్రమం, శుభమైనటువంటి కార్యక్రమం ఈ మకర రాశి వాళ్లకు జరుగుతుంది. అలాగే ఈ మకర రాశి వాళ్ళు నవగ్రహ జపము, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం వలన శుభం కలుగుతుంది. గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. ఓం ఐం హ్రీం శ్రీం ధనలక్ష్మీ నమః. లక్ష్మీ గణపతి హోమంతో వీళ్లకు చాలా శుభం అనేది కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రంలోని 2 పాదములు, శతభిష నక్షత్రంలోని 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రంలోని 3 పాదాలు కలిస్తే కుంభరాశి అనేది అవుతుంది. ఈ కుంభరాశి వాళ్లకు 3వ స్థానం లోపల శని అశుభంగా ఉన్నాడు, గురువు కూడా బాగాలేడు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం వాహన నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే సూచన ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు లేకుండా అంతా కూడా శుభం కలుగుతుంది. గత సంవత్సరం కూడా కుంభరాశి వాళ్లకు బాగాలేదు, ఏలినాటి శని ప్రభావం ఉండే. ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా కుంభరాశి వాళ్లకు బాగాలేదు. కాబట్టి వాహనాల విషయంలో కానీ, అలాగే ప్రయాణంలో కానీ, తరువాత మాట
మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడడం వలన కష్టాల నుండి బాధల నుండి తొలగిపోతారు. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు మహామృత్యుంజయ జపం, మృత్యుంజయ హోమం నిర్వహించడం వలన ఈ శివుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి కష్టాలు బాధలు లేకుండా అంతా శుభం కలుగుతుంది. ఏదైనా 12 జ్యోతిర్లింగాల లోపల ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వలన ఈ కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రంలోని 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదములు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిస్తే మీనరాశి అనేది అవుతుంది. ఈ మీనరాశి వాళ్లకు గురువు ద్వితీయ స్థానంలో చాలా శుభంగానే ఉన్నాడు. శనేశ్వరుడు కూడా మధ్యస్థానంగానే ఉన్నాడు. కాబట్టి ఈ మీనరాశి వాళ్లకు శనేశ్వరుని యొక్క పూజా కార్యక్రమము, జప తప దానాలతోని ఈ యొక్క బాధలు కష్టాల నుండి దూరం కావచ్చు. అలాగే ఈ సంవత్సరం 12 రాసుల లోపల చాలా రాసులకు కూడా బాగాలేదు. కాబట్టి ఈ సంవత్సరం పేరే క్రోధీనామ సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపికతోని, సహనంతోని, శాంతంతోని జీవించాలి. ఈ సంవత్సరము 12 రాసుల లోపల కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ చింతనతోని, భక్తి మార్గంతోని, ఆధ్యాత్మికంగా నడవడం వలన కష్టాలు బాధలు లేకుండా అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ క్రోధీనామ సంవత్సరంలో పంచాంగం యొక్క ఫలితములు. ఈ సంవత్సరము నవగ్రహాలలో 7 గ్రహాలు కూడా పాపాధిపత్యం కలిగినవి. నవగ్రహాలంటే 9 నవగ్రహాలు. అందులోపల కేవలము 2 గ్రహాలు బాగున్నవి. మిగతా 7 గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి ఈ సంవత్సరము ఈ గ్రహాల లోపల ఆహారాల ధాన్యాల ధరలు చాలా పెరుగుతాయి. అందుకొరకని ప్రతి ఒక్కళ్ళు కూడా బియ్యం కానీ, పప్పులు కానీ, తర్వాత వంట సరుకులు నిల్వ ఉంచుకోవడం వలన కొద్దిగా ఖర్చులను తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడం చాలా మంచిది. రాజుల యందు ప్రజలు కలహించుకుంటారు ఈ సంవత్సరం. అంటే రాజకీయ నాయకులకు ప్రజల మధ్య లోపల చిన్న చిన్న గొడవలు, ఎప్పుడు కూడా ఏదో విషయం లోపల కలహాలు అనేటివి చాలా జరుగుతుంటాయి. అలాగే ఈ సంవత్సరము అగ్ని భయము, చోర భయము, శస్త్ర భయములు చాలా ఉంటాయి. ఈ సంవత్సరము భారతదేశంలో కూడా అగ్ని ప్రమాదాలు చాలా జరిగే అవకాశం ఉంది. అలాగే చోరులు, దొంగల ద్వారా కూడా చాలా భయం అనేది ఉంటుంది. అలాగే అస్త్రశస్త్రాలు అంటే ఏదన్నా వాహనం ద్వారా కానీ ప్రమాదాలు జరిగే సూచనలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము పంటలు కూడా చాలా తగ్గుముఖంగా ఉన్నాయి. అంటే పంట దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి కారణము వర్షాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి పంటలు అనేటివి చాలా తక్కువగా పండుతాయి. అలాగే ప్రజలకు ఆకలి బాధలు, రోగాలు సంభవిస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా, రాజులు కూడా క్రోధం గలవారై ప్రజలను పీడిస్తారు. ఆ ఈతి బాధలు, పంటలు మధ్యమం. ఈ సంవత్సరము కుటుంబ కలహాలు అనేటివి చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి లోపల తల్లి తండ్రి, భార్య భర్తలు, అలాగే పిల్లల మధ్య లోపల కొద్దిగా ఓపిక సహనంతో ఉండాలి. చిన్న చిన్న విషయానికి కూడా కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఈ సంవత్సరం చాలా ఉందన్నట్టు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ సంవత్సరము పాప భీతి అనేది ఎక్కువగా చేస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా దేవాలయాల లోపల దొంగతనాలు జరగడం కానీ, అలాగే ఎవరికి కూడా భయం లేకుండా ప్రవర్తించడం, ఇటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము కూలీ పని చేయువారికి చాలా ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. అలాగే ఈ సంవత్సరము సుగంధ ద్రవ్యములు, రంగులు అమ్మేవారు సుఖజీవనం పొందుతారు. ప్రభుత్వమునకు ప్రజల సహకారం అనేది ఈ సంవత్సరం లభించది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒకటి ఉంటవి. ఆ నిర్ణయాలు అనేటివి ప్రజలకు నచ్చక రాజులు, మనను పరిపాలించే రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత భావం అనేది ప్రజల్లో ఈ సంవత్సరం చాలా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము రోడ్డు ప్రమాదాలు కూడా
అధికంగా జరుగుతాయి. కాబట్టి వాహనం నడిపే వాళ్ళు ఈ క్రోధీనామ సంవత్సరం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికి వాడిని దాటేసి నేను ముందుకెళ్తా, వాడికంటే స్పీడ్గా నేను పోతా అనే భావనతో ఉండడం వలన ప్రమాదాలు కూడా చాలా జరిగే అవకాశం అనేది ఉంది. అలాగే ఈ సంవత్సరము రవాణా సౌకర్యం కూడా చాలా తగ్గుతుంది. బయట దేశం నుండి మన దేశానికి వచ్చే రవాణా విషయం లోపల కూడా వస్తువులు చాలా తగ్గుతుంది. నాయకులకు చాలా గడ్డు కాలం. రాజకీయ నాయకులు కూడా ప్రజలోపలికి వచ్చి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మీరు ఏదో రూపకంగా మాట్లాడితే దానికి పెడర్థాలు తీసి ప్రజల లోపల రాజకీయ నాయకులకు చులకన భావం అనేది వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ సంవత్సరం క్రీడా రంగము మొదటి స్థానంలో ఉంటుంది. మన దేశం నుండి క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు చాలా బంగారు పతకాలు కానీ వెండి పతకాలు కానీ సాధించి మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తారు. అలాగే పర్యాటక స్థలములు, దేవాలయాలు చాలా అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం లోపల ప్రైవేట్ ఛానళ్ళు ఈ సంవత్సరం చాలా తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం కందిపప్పు, మిర్చి, బెల్లము, కళ్ళు, చండ్రకట్టె, బంగారము, వెండి, సీసం, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు, మాంసము, యంత్ర పరికరాలు అనేటివి ఈ సంవత్సరం చాలా ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం అత్యధికంగా బంగారం ధర చాలా రేటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బులున్న వాళ్ళు ఈ సంవత్సరం బంగారం పైన పెట్టుబడి పెడితే చాలా లాభాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం నుండి గత 2-3 సంవత్సరాల మట్టుకు కూడా బంగారం ధర చాలా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఫలపుష్ప వృక్షములు సమృద్ధిగా ఉండును. అలాగే పంచదార, నువ్వులు, పగడము, మనులు, మాణిక్యాలు, వైడూర్యాలు, తాళ్ళు, పొగాకు ధరలు పెరుగును. ఇద్దుం కాలము, 2 వీసాల గాలి, 7 వీసాల పంటలు ఈ సంవత్సరం పండును. ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేసి విన్నవించుకునే విషయం ఏంటంటే, ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం. అంటే చిన్న చిన్న విషయానికి కూడా కోపము, తాపము బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపిక, సహనము, శాంతితో జీవించాలి. అలాగే ఈ సంవత్సరము 9 నవగ్రహాలలో 7 గ్రహాలు కూడా బాగాలేవు. కేవలం 2 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి ప్రజలు ఒకటి తలిస్తే జరిగేది ఒకటవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పొదుపు అనేది ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయం లోపల డబ్బు విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ పొదుపు అనేది చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరము మంగళవారం రావడం వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా వినాయకుడు, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు అనేటివి చెందుతాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు, అయ్యగారు, పంతులు గారు, మేమెంతో కష్టపడుతూ ఉంటాము, వ్యాపారాలు చేస్తాము, చాలా కష్టపడుతూ ఉన్నా కానీ మాకు డబ్బు అనేది నిలకడం లేదు, లక్ష్మీదేవి మా ఇంటికి రావడం లేదంటే వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి చెప్పే విషయం ఏంటంటే, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడనైతే స్త్రీ గౌరవింపబడుతుందో, పూజింపబడుతుందో అక్కడ 33 కోట్ల దేవతలు నివసిస్తారు. కాబట్టి మన ఇంటి లోపల ఉండే తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ, ఆడపడుచులు కానీ, బంధువులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన కూతురుతో సహా స్త్రీలను గౌరవించండి, పూజించండి. స్త్రీ కంటి నుండి ఎప్పుడైతే కన్నీరు గారుతుందో ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అనేది రాదు. కాబట్టి మీ ఇంటి లోపల ఉన్న ఆడవాళ్లను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆ అమ్మ దయ అనేది మీపైన ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమానురాగాలతోని, ఓపిక సహనంతో ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించాలి. ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకు కూడా కొంచెం పొదుపు అనేది బాగా చేయాలి. ఈ సంవత్సరము ప్రమాదాలు జరిగే సూచన ఉంది, అగ్ని భయం అనేది బాగుంది, వాహన ప్రమాదాలు జరిగేది ఉంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కోపము తగ్గించుకుంటే చాలా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న
ప్రచోదయాత్. తత్సవితుస్సవితుస్తత్తత్సవితుర్వరేణ్యం వరేణ్యం సవితుస్తత్తత్ సవితుర్వరేణ్యం సవితుర్వరేణ్యం వరేణ్యం సవితుర్వరేణ్యం భర్గో భర్గో వరేణ్యం సవితుర్వరేణ్యం భర్గః వరేణ్యం భర్గో భర్గో వరేణ్యం వరేణ్యం భర్గో దేవస్య దేవస్య భర్గో వరేణ్యం వరేణ్యం భర్గో దేవస్య భర్గో దేవస్య దేవస్య భర్గో భర్గో దేవస్య ధీమహి ధీమహి దేవస్య భర్గో భర్గో దేవస్య ధీమహి దేవస్య ధీమహి ధీమహి దేవస్య దేవస్య ధీమహి ధీమహీతి ధీమహి ధియో యో యో ధియో ధియో యో నో నో యో ధియో ధియో నః యో నో నో యో 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 నః ప్రచోదయాత్ ప్రచోదయాన్నో యో నః ప్రచోదయాత్ నః ప్రచోదయాత్ ప్రచోదయాన్ నో నః ప్రచోదయాత్ ప్రచోదయాదితి ప్రచోదయాత్. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ప్రజలందరికీ కూడా క్రోధీనామ సంవత్సరము సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యంతోని అందరూ చల్లగా ఉండాలని ప్రతిరోజు అందరి గోత్రనామాలు పేర్లతోని భగవంతుని యొక్క అభిషేకము అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరూ కూడా చల్లగా ఉండాలి. శుభం.